సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. భారతదేశము అనాదిగా హిందూ ధర్మం మీద ఆధారపడి సనాతన ధర్మం మీద కాళ్ళ మీద ఆధారపడి భారతదేశం నడుస్తుంది. ఈ సనాతన ధర్మంలో ఎప్పుడు కూడా హింసకు తావులేదు. మధ్యలో వచ్చిన వేరే ధర్మాలన్నీ కూడా ఈ సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్న హిందువులని హింసతోనూ బలాత్కారాలతోనూ వాళ్ళని చంపేస్తూ వాళ్ళ మతాల్లోకి మార్చుకున్నారు. అయినప్పటికీ కూడా హిందూ ధర్మము ఈ ధర్మ ప్రచారానికి కానీ లేక గర్వాభసికి కానీ ఎప్పుడు కూడా హింసతో కానీ ఒక అధికారంతో కానీ ఎప్పుడు మత మార్పులకు మతంలోంచి వెనక్కి తీసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నం లేదు. స్వామీజీలు కూడా ఎప్పుడు ధర్మాన్ని ప్రచారం చేస్తూ లాజికల్ గా ఆలోచిస్తూ విషయాలు వివరిస్తూనే ఎప్పుడు కూడా హిందూ ధర్మంలోకి వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది జరుగుతుండగా మనకు స్వాతంత్రం రాకముందు కానీ వచ్చిన తర్వాత కానీ కాంగ్రెస్ మనకు స్వాతంత్రం తెచ్చినామని చెప్పి ఒక కుట్రపూర్తిగా ఒక మాట చెప్తుంది. కానీ స్వాతంత్రం వాళ్ళు మనకు తీసుకురాలా. పాకిస్తాన్ గా విడగొట్టడానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు వాళ్ళు. మనకు స్వాతంత్రం తీసుకొచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా హిందువులని బానిసలుగా చేస్తుంది, హిందువులని సనాతన ధర్మాన్ని ఆచరించకుండా చేస్తుంది, హిందువులని మెజారిటీ పేరు చెప్పి మైనారిటీల పాలన కొనసాగిస్తుంది, హిందువులని అణిచివేస్తూ హిందువుల యొక్క ధర్మాన్ని ఆచరించకుండా చేస్తుంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత హిందూ మెజారిటీ దేశంలో ఎప్పుడో మన గుళ్ళని పునర్నింపబడాలా, ఎప్పుడో మన ఆచార వ్యవహారాలు ప్రజల్లోకి రావాలా. మీకు ఎప్పుడైతే హిందువులు మాత్రమే సెక్యులర్ గా ఉండాలంట, మిగిలిన ఇస్లాం క్రైస్తవాలు మాత్రం వాళ్ళ మతాన్ని ఆచరించాలంట, హిందువులు మాత్రం సెక్యులర్ గా ఉండాలంటే మిగిలిన మతాలను ప్రేమతో చూడాలా, మిగిలిన మతాలని వాళ్ళని అన్నదమ్ములుగా చూడాలి. కానీ వాళ్ళు ఎవరు మాత్రము హిందువుల మీద ఎన్ని అరాచకాలు చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఈ విషయాల్ని ఎత్తి చూపించదు. వాళ్ళ ఓటు బ్యాంకు కొరకు హిందువులని తొక్కేస్తూ హిందువులతో మన కాషాయ తీవ్రవాదం అని హిందూ టెర్రర్ అని చెప్పేసి ముద్ర వేయాలని ప్రయత్నం చేస్తూ అసలు తీవ్రవాదులు అసలు జిహాదీలు ఎవరైతే ఉన్నారో భారతదేశంలో కానీ మిగిలిన ప్రపంచ దేశాల్లో ఎప్పుడైతే అల్లోకలాలు నిరంతరంగా సృష్టిస్తున్నారో వాళ్ళను ఒక్క మాట కూడా అనని కాంగ్రెస్ పార్టీ యొక్క దౌర్భాగ్య స్థితి హిందువులంతా అర్థం చేసుకోవాలి. ఈ నిన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలు పార్లమెంట్ లో విన్న తర్వాత ఎవరైతే రాహుల్ గాంధీ ఎంబడి హిందువులు పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో వాళ్ళకు సిగ్గుంటే వాళ్ళకు లజ్జ ఉంటే వెంటనే కాంగ్రెస్ పార్టీ ఇది హిందువులు పక్కన ఉండి హిందువులు తిట్టించుకుంటే హిందువులకు ముందు సిగ్గు లేదని మేము కూడా చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీలో ఉన్న హిందువులకి. కాబట్టి హిందువులు వెంటనే బయటికి రావాలి. రాహుల్ గాంధీ ఈ విషయంలో బేసరత్తుగా క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేకతను వదులుకుంటేనే భవిష్యత్తు వాళ్ళు ఏదో రేపు కేరళలో ఆయన చెల్లెలు నిలబడుతున్నాను ఆమెను చాలా మెజార్టీతో గెలిపించుకోవాలి. హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడితే హిందువులను ఎలాగో కులాల మధ్య విడగొట్టాం, హిందువులను మరింత విడగొట్టే హిందువులను కలవకుండా చేస్తున్నాం. కాబట్టి ఓట్లు మేము ఎలా సంపాదించుకుంటామనే దుగ్ధతో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేసినాడు. ఈ వ్యాఖ్యలు బేసరత్తుగా ఉపయోగించుకొని క్షమాపణ చెప్పాలి. జై శ్రీరామ్.